బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురంలో 6 నెలలుగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భూ పోరాటం సాగుతుంది. కేటీపీఎస్ ఉన్నత ఉద్యోగి ఒకరు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి 30 కోట్ల విలువైన సుమారు 40 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారని ఆదివాసీలు ఆ భూముల్లో పేదలతో గుడిసెలు వేయించారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న ఆదివాసీ నాయకుడు ఊకే ముక్తేశ్వరరావు ఈ విషయంలో ఆదివాసుల తరపున కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. దీంతో ఊకే ముక్తేశ్వరరావుపై కొందరు ల్యాండ్ మాఫియాకు చెందిన గూండాలు ఆయనపై మారున ఆయుధాలతో దాడి చేసి ఆపై మొర్రెడు వాకు బ్రిడ్జిపై నుంచి కిందకు విసిరేశారు. ఇక అపస్మారక స్థితిలో ఉన్న ముక్తేశ్వరరావును కుటుంబ సభ్యులు గ్రామస్తులు హుటాహుటిన పాల్వంచ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ నాగరాజు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముక్తేశ్వరరావుపై దాడికి బాధ్యులైన కేటీపీఎస్ ఏడీఈ సమీర్ అహ్మద్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇక ఆయన తక్షణమే విధుల నుంచి తొలగించి హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురంలో 6 నెలలుగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భూ పోరాటం సాగుతుంది. కేటీపీఎస్ ఉన్నత ఉద్యోగి ఒకరు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి 30 కోట్ల విలువైన సుమారు 40 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారని ఆదివాసీలు ఆ భూముల్లో పేదలతో గుడిసెలు వేయించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రస్తుతం ముక్తేశ్వరరావు పరిస్థితి ఎలా ఉంది? దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ సంఘ నాయకుడు ముక్తేశ్వరరావుపై నిన్న కొంత గుర్తు తెలియని వ్యక్తులైతే దాడి చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీని అంతటికీ కూడా సీతారాంపురం గ్రామంలో గత 6 నెలలుగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భూ పోరాటం అయితే సాగుతున్నట్లుగా మనం చూసుకోవచ్చు. అయితే ఒక కేటీపీఎస్ ఉన్నత ఉద్యోగి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి 30 కోట్ల విలువ గల సుమారు 40 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆదివాసీలు ఆ భూమిలో గుడిసెలు కూడా వేశారు. అయితే ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న ఆదివాసీ నాయకుడు ముక్తేశ్వరరావు ఈ విషయంలో ఆదివాసీల తరఫున కోర్టును కూడా ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం ఆదివాసీ నాయకుడు ఈ ముక్తేశ్వరరావు ములకలపల్లికి వెళ్తుండగా కొందరు ల్యాండ్ మాఫియాకి సంబంధించిన గుండాలైతే ఆయనపై మారణాయుధాలతో దాడి చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దాడి అనంతరం ఈయన ముక్తేశ్వరరావును ఏదైతే ములకలపల్లి ముర్రేడు బ్రిడ్జి ఉందో ఆ ముర్రేడు బ్రిడ్జి నుంచి కిందకు కూడా విసిరేశారు. అయితే దీంతో ఆయన అపస్మారక స్థితిలో కూడా వెళ్ళేట్టుగా తెలుస్తుంది. అనంతరం ఈ ముక్తేశ్వరరావును కుటుంబ సభ్యులు మరి గ్రామస్తులు హుటాహుటిన పాల్వంచ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ముక్తేశ్వరరావుపై దాడికి బాధ్యులైన కేటీపీఎస్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అదేవిధంగా ఆయన ఇష్టమే విధుల నుంచి తొలగించి హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాలని ఆదివాసీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ముక్తేశ్వరరావు పరిస్థితి అయితే అంత ఆందోళనకరంగా అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు. వినాల రైట్ నవీన్, థ్యాంక్ యూ. దొరికిందా రమేష్? బయట చేసి దొరికిందా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ పరిధిలోని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడులకు గిరిజనేతలైన మొహమ్మద్ సమీర్, కేటీపీఎస్ ఎంప్లాయ్ ఏడి, అతని కుటుంబ సభ్యులు ఆదివాసీలతోనే ప్రత్యక్ష దాడులు చేస్తూ ఈరోజు ఆయన్ని హక్కుల యోధుల పైన ఆదివాసుల హక్కుల చట్టాన్ని కాపాడే వృత్తిపై
దాడులు చేసి ముర్రేడువాగు నుండి పైన నుండి పడేసి ఆయన పైన ప్రాణాపాయ స్థితిని తీసుకొచ్చి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలకు పాల్పడిన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల జేఏసీ నుండి ఆదివాసీ సమాజం నుండి నేను డిమాండ్ చేస్తాను. గిరిజన సేవక్ సంఘ్ రాష్ట్ర కన్వీనర్గా వర్తిస్తున్నాను. నేను మరియు ముత్తేశ్వరరావు మరికొందరు సీనియర్ నాయకులందరం కలిసి పేదవారి కోసం ములకల్పల్లి మండలం పూసుగూడెం రెవెన్యూ సీతారాంపురం గ్రామ పంచాయతీ అందుకల 241 సర్వే నెంబర్ కోడిగాని ప్రభుత్వ భూమి యందు పేదలకి గుడిసెలు వేసి వాటి నిమిత్తం మేము న్యాయపరంగా కోర్టును ఆశ్రయించాం. ఆపోజిట్ వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించారు. మేము కూడా చట్టాన్ని గౌరవించే చట్టం పరిధిలోకే ఉంచి మేము దాన్ని చట్టాన్ని బేస్ చేసుకునే మేము ఎవరికి గొడవలకు వెళ్ళకోకుండా న్యాయస్థానాన్ని గౌరవించే మేము దాన్ని పాటించి ఎలాంటి గొడవలు పోకుండా ఉంటున్నాం. కానీ మాకు ఆపోజిట్ ఉన్న సమీర్ మరియు అతని అనుచరులు సున్నా ముత్యాలు మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు మరియు ఇతర గుండాలు అందరూ కలిసి రాత్రి సుమారు 11 గంటల టైంలో సుబ్బన్పల్లి బ్రిడ్జి అందు మాకు ఆపోజిట్ ఉన్న ప్రత్యర్థులందరూ కాపుగాచి మా నాయకుడిని ఊకే ముత్తేశ్వరరావుని చంపాలనే ఉద్దేశంతో